ప్రకృతియే ప్రత్యక్ష దైవం. మనం ప్రకృతిని రక్షిస్తే మనలను ప్రకృతి రక్షిస్తుంది. కొందరు మూర్ఖులు అంటారు, రాళ్లను రప్పలను, చెట్లను చేమలను, నదులను చెరువులను, గాలిని గంపను, నిప్పును నింగిని, పక్షులను పశువులను పూజిస్తారని. అవును, ముమ్మాటికి పూజిస్తాం. నదులను పూజించే భరతావనిలో నదుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. నదిని నదిగా చూసే పాశ్చాత్య దేశాల్లో నదులు ఎలా ఉన్నాయో చూడండి. ఇకనైనా మారండి. పంచభూతాలు లేనిదే మానవ మనుగడ లేదు. ఇకనైనా వాడిపోయే చెట్టుకు నీరు పోయండి. దాహంగా ఉన్న పశుపక్ష్యాదులకు దాహం తీర్చి ప్రకృతి దీవెనలు పొందండి. నేలను నాశనం చేసేవాడు నింగికి ఎగురుతున్నాడు. నేలను ప్రేమించేవాడు ఆ నేలలోనే కలిసిపోతున్నాడు.